ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి డాక్టర్ గారు, వీళ్ళు ఇప్పుడు చేసిన వ్యాయామాలు యోగాసనాలతో పాటుగా ఖచ్చితంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు చేయాల్సిన 2 యోగాసనాలు ఏవైనా ఉన్నాయి అంటే గనక అవి ఏంటి? ఉదయం నిద్ర లేచినప్పుడు అలాగే సాయంత్రం పడుకునేటప్పుడు కూడా ఎలాంటి యోగాసనాలు చేసుకుంటే బాగుంటుంది? పిల్లలకి కంఠ భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తే థైరాయిడ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. అవి ఉత్పత్తి అయితే బరువు పెరగకుండా బాడీ పెరగటానికి గ్రోత్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. ఓకే. అందుకని పిల్లలకి మానకుండా సర్వాంగాసనం ప్రతిరోజు చేపించడం ఒక 2-3 నిమిషాలు మంచిది. దీంతో పాటు కుదిరితే పిల్లలకి చక్రాసనం చాలా మంచిది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేయించాలమ్మా. పడుకునేటప్పుడు కొద్ది కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఒక 5-10 నిమిషాలు పిల్లలకి కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టించడం, సుఖ ప్రాణాయామం లాంటివి చేస్తే కొంచెం ఆ ఒత్తిడి అలజడి తగ్గి ప్రశాంతంగా రిలాక్స్ అవుతారు. అలా చేసి పడుకోబెట్టడం మంచిది. ఒక 5-10 నిమిషాలు మనసుని కాస్త నిలకడగా ఉండేటట్టు శ్వాస మీద పెట్టడం, కొద్దిగా సుఖ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఓకే. పిల్లలు మీకు ఈరోజు షోకి రావడం వల్ల ఏం అర్థమైందో ఒక్కొక్కరిగా చెప్తారా? హెల్తీగా ఉండడం తెలిసింది, ఎక్సర్సైజ్ రోజు చేయాలి, యోగా చేయాలి, జంక్ ఫుడ్ తినొద్దు. జంక్ ఫుడ్ తినొద్దా? ఓకే, సరే. మరి నీకు శ్రేయ? హెల్తీ ఫుడ్ అర్థమైంది, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు జ్యూసెస్ కూడా తాగాలి, జంక్ ఫుడ్ అస్సలు తినద్దు. ఓకే. ఇప్పుడు స్నిగ్ధ నీకేమనిపించింది మన షోకి వచ్చి? నాకు హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, జంక్ ఫుడ్ తినకూడదు, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, హెల్దీగా ఉండాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఆసనాలు కూడా చేయాలి డైలీ ఎప్పుడైనా వీలున్నప్పుడు. ఓకే. మెమరీ పవర్ బాగుండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారిని అడుగుతారా? అడిగేసేయండి. మరి ఏం చేయాలి సార్? చాక్లెట్స్ ఎంత ఇష్టం అన్నారు కదా ముందు. ఇప్పుడు నేను చెప్పే విన్నాక ఈ మాకు జీవితకాలం ఇష్టం అని మీరు తినాలన్నమాట. 1 రోజు 2 రోజులు కాదు, జీవితకాలం నేను తినాలి. ఎందుకంటే జీవితకాలం మనిషి అంటే మనసు కదా, మరి మెమరీ బాగుంటేనే కదా మనిషి. కానీ మెమరీ బాగుండాలంటే బాగా జింక్ ఎక్కువ కావాలి, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలంటే జింక్ కావాలి. ఆ జింక్ బాగా గుమ్మడి గింజల పప్పులో ఉంటుందన్నమాట. బ్రెయిన్ బాగా పనిచేయటానికి మంచి కొవ్వు కావాలి, అది కొబ్బరిలో ఉంటుంది బాగా. నరాలు బాగా పనిచేయాలంటే ఒమేగా 3 ఫ్యాట్ అనేది కావాలి, వాల్నట్స్లో బాదం పప్పుల్లో బాగుంటుంది. ఈ 4 పప్పులు రోజు నానపెట్టమని బాగా అన్నేసి పప్పులు తిని ఒట్టిగా తింటే టేస్ట్ బాగోదు కదా, చప్పగా అనిపిస్తుంది. అందుకని ఎండు ఖర్జూరాలు ఇష్టమేనా? ఎక్కడ పెడతారు? అది గుర్తొచ్చినప్పుడు ఎండు ఖర్జూరాలు మీ అమ్మవాళ్ళు దేవుడి దగ్గర. అందుకని పూజ అవటంతో దండం పెట్టుకుని ఒకసారి ఆ ఎండు ఖర్జూరాలని తీసేసి తినేస్తాం కదా, అలాంటిది రోజు తినాలి. ఆ ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఇవి తినేస్తే పప్పులు బాగా వెళ్ళిపోతాయి. అవి తింటే మంచి కండ పడుతుంది, బలం వస్తుంది, నీరసం రాదు, నొప్పులు రావు, డ్యాన్స్ చేసిన డ్రామాలు చేసిన బుర్ర బాగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. సో స్కూల్లో హోంవర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు, ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ కూడా వస్తాయి అన్నమాట కదా. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎన్నో షోస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. మరి నేను ఈరోజు వచ్చినందుకు స్టేజ్ మీద మంచి ఆహారాలు టేస్ట్ చేశారు కదా, ప్రతిరోజు మీ ఇల్లు కూడా స్టేజ్ అనుకోండి. అంతమంది మనం చూస్తున్నారు, మీలాగా ఎంతోమంది మారాలి కదా. మరి అంతమంది మారాలంటే మనం ఎగ్జాంపుల్గా కనపడాలి.